ఓసారి నాకే బాధేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రతి ఒక్క అడుగు కూడా ఆచి చూచేస్తాను. ఏదైనా జరిగితే 2 సార్లు ఆలోచిస్తాను ఎక్కడ తప్పు జరిగిందో కరెక్ట్ చేయడానికి. ఈరోజు ఏదైతే పాయికరావుపేట ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సరిగా భోజనం పెట్టలేదని ఇమ్మీడియట్గా కొండే ఆఫీసర్ని సస్పెండ్ చేశాను. చెప్పిన తర్వాత వినకపోతే వదిలిపెట్టనే మెసేజ్ ఇవ్వడానికి, పిల్లల పట్ల ఏమాత్రం కూడా అజాగ్రత్త పనికిరాదని చెప్పడానికి వాళ్ళు సస్పెండ్ చేశాను. నేను ఆఫీసర్లందరికీ గౌరవిస్తాను, ప్రజాప్రతినిధులు కూడా గౌరవిస్తాను. కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది చిత్తశుద్ధితో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. అది లేకపోతే చాలా ప్రమాదం. అలాంటి నాకే మోసం చేశాడంటే 19లో నేనే ముఖ్యమంత్రి. తెల్లవారితో నిద్రలేశాను. నిద్రలేస్తే సాక్షి టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏం చేస్తాం మనం? అందరూ నమ్ముతామా లేదా? తమ్ముళ్ళు నమ్ముతారు కదా. నేను కూడా నమ్మాను. నా దగ్గరుండే ఇంటెలిజెన్స్ చెప్పలేదు, మా చీఫ్ సెక్రటరీ చెప్పలేదు, మా ఎమ్మెల్యేలు చెప్పలేదు. నమ్మాం. ఎందుకో కానీ సునీత గారికి డౌట్ వచ్చింది ఆయన కూతురికి. ఆవిడ చెప్పింది పోస్ట్ మార్టం చేయించమని. అప్పటికే ఏం చేశారు, మా అక్కడుండే సిఐ, ఆ సిఐ అక్కడే ఉన్నాడు. రూమ్ అంతా నెత్తురుంది. కడిగేశారు, బెడ్లు కూడా కడిగేశారు, కొత్త బెడ్షీట్ వేశారు, వేసి ఒక బాక్స్ తెప్పించారు, కుట్లేశారు, అందులో పెట్టేసి అంత్యక్రియలు తీసుకుపోవడం రెడీ అయిపోయారు. ఆ సమయంలో పోస్ట్ మార్టం జరిగితే ఇది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తేల్చారు. అంతటా ఆగిందా? మీరైతే చేయగలుగుతారా? అప్పుడు ఇమ్మీడియట్గా నిన్నటి వరకు మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు మా బాబాయ్ చనిపోయాడు, చంపేశారు, నేను అనాథ అయిపోయాను నాటకాలు ఆడాడు. ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను, 1 గంటలోనే మాట మార్చేశాడని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర. ఒక ముఖ్యమంత్రిని, నేనే నిస్సహాయుణ్ణి. అదే గాని చంపిన రోజున ఆ టైంలో కానీ అందరినీ అరెస్ట్ చేసుంటే ఏం తమ్ముళ్ళు ఏం జరిగేది? రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగింది. నిన్నొచ్చారు. నేను ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు ఎక్కడా బయట రానిలేదు. ఇంటికి కూడా తాళాలేసి, గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఏదించారు. విశాఖపట్నం పోతే, తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు. నేను ఆ పని చేయదలుచుకోలేదు. మొన్న వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు? గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు. నిన్న పోయారు. 1 సంవత్సరం మునుపు చనిపోయాడు. నేను ముఖ్యమంత్రి కాలా అప్పటికి. నేను జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి అంత మునిపే చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న పోయాడు. పోతే బల ప్రదర్శన, రౌడీజం, ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి, తక్కువ మందితో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, రండి, మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి, ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సజెషన్ ఇస్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి. మీరెక్కడన్నా పోతూ ఉంటారు కారులో, ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది,
ఏం చేస్తారు మీరు? నిలబెడతారా లేదా? మానవత్వంతో హాస్పిటల్కి తీసుకుపోతారా లేదా? మీరు ఏం చేస్తారా? చేస్తారా లేదా? చేస్తామంటే తేలిపైకెత్తండి. మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా అని నేను అడుగుతున్నా. అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కను మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. హిట్ అండ్ రన్. అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. ఏమంటున్నారు? నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. భగవంతుడు ఓసారి పంపిస్తూ ఉంటాడు. ఈసారి నేను ఏమాదలుచుకోవాలా? నేను అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు, వీళ్ళు లెక్క పెట్టుకోలేని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది. ఎవిడెన్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నేను ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను? నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ, నా మీద కేసులు పెట్టించుకున్నది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను, చేస్తే ఇలాంటి ఇబ్బందులు. అందుకే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే, మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే 7 తరాలు వెనక్కి చూస్తారా లేదా? మళ్ళీ నాకే అవకాశం ఇచ్చాడు, దాన్ని పూర్తి చేసే అవకాశం. అందుకే శ్రద్ధ పెట్టాం. రామానాయుడు గారిని చాలా క్లియర్గా చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను. ఆ దిశగా అడుగులేస్తున్నాం. విదేశ నిపుణులు కూడా పిలిపించాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు. ఓసారి ఉధృతంగా వరదలు వస్తాయి. దేశంలో ఎక్కడా రాని విధంగా 50 లక్షల క్యూసిక్స్ వరదొచ్చే ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు కానీ ప్రమాదంలో పడితే చాలా సమస్యలు వస్తాయి. డిసెంబర్కంతా డయాఫామ్ వాళ్ళు పూర్తవుతుంది. అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు. ఆ రోజు మీరు చూస్తే 5 ఏళ్లు 4% పనులు పూర్తి చేసి, నేను 1 సంవత్సరంలో 6% పూర్తి చేసి 2 ఏళ్లలో ఇప్పటికి 82% అయింది. 2 ఏళ్లలో ప్రాజెక్టుని పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు, టూరిజం మినిస్టర్ గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు కావాలంటే, ఉపాధి కావాలంటే టూరిజానికి చాలా ప్రాధాన్యత ఉంది. నేనే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాను. నా లెక్క ప్రకారం ఇప్పుడు 3వసారి పుష్కరాలు మళ్ళీ నేనే చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాను, 2వసారి మళ్ళీ మన రాష్ట్రంలో చేశాను. ఇది 3వసారి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. మన సాంప్రదాయం, ప్రకృతిని మనం ఆరాధించడం మన సాంప్రదాయం, నదుల్ని పూజించడం మన యొక్క సంస్కారం. అందుకే మొన్న మీరు చూస్తే గంగా ఏదైతే పుష్కరాలు వచ్చాయో, ఏ విధంగా కుంభమేళ వచ్చిందో చాలా బాగా చేశారు. అవన్నీ స్టడీ చేయమన్నాను. మంత్రులతో కమిటీ వేశాం. మీకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో
గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పనులు ప్రారంభమైనాయి. ఇటు కొవ్వూరు సైడ్ అయితే నాకు బాగా జ్ఞాపకం. అప్పుడు కొన్ని టెంపుల్స్ అన్నీ కట్టించింది నేనే కట్టించా. ఆ సైడ్ కూడా రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా. ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలనో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టూరిజంలో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ అధ్యక్షులు అందరూ కలిసి 95 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయగలుగుతామో చేసి, ఎందుకంటే దీనికంటే మించిన ప్రదేశం ఉండదు. గోదావరి ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే కడియం నర్సరీ, ఇంకో పక్క చూస్తే పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపికొండలు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడా ఉండదు. ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేస్తా ఉంటే మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటే, యోగాని ఏ విధంగా అయితే చేశామో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతుంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా చేసే బాధ్యత, మీ అందరికీ ఆదాయం పెంచి ఆరోగ్యాన్ని పెంచి ఆనందంగా ఉండే చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నా. అదే సమయంలో నేను కాషన్ కూడా చేస్తున్నా. మనం అందరం కష్టపడతాం, మనం చేసే పని మనం చేస్తాం. ఒకప్పుడు రాజకీయాల్లో రౌడీలు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు రాజకీయాల్లో రౌడీలు వస్తున్నారు. రౌడీలే నేతలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా ప్రమాదం.